అందరికీ నమస్కారం. ముందుగా కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్. మా అమ్మగారి పేరు పసుపులేటి పద్మావతి గారు. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము. మీ అందరికీ ఒకటి అనిపించింటుంది, అరే ఇక్కడ ఎలక్షన్ టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని వెనకాల చాలా బ్యాక్ డ్రాప్ ఉంది, దీని మీకు చెప్పాలి. ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం. అంతేవిధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం. అంతేకాకుండా 10 మందికి సహాయం చేసే వాళ్ళే కానీ 10 మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నిక అవ్వలేదు పార్టీలకు అతీతంగా. అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకటరామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్టు నాయకుడు, అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమలరావు గారు లాంటి వ్యక్తి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి, ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి, ఒక రాజకీయ వ్యాపారైనటువంటి, ఒక రాజకీయ ఉన్మాదైనటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది. అతనికి మాకున్న పరిచయం ఏంటంటే, నేను ఒకప్పుడు అతను జనసేన పార్టీలో మేము ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళం. నేను పవన్ కళ్యాణ్ దగ్గర 2017లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి కోరి నిన్ను పార్లమెంట్కి పంపిస్తాను, నా దగ్గర పనిచేయని తెచ్చుకున్న వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, కానీ చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎంతోమంది మహిళల జీవితాలను ఆడుకున్నటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమందిని మోసం చేశాడు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే, ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు, మోసగాడు. మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలారా, ఇది చాలా మంచి పార్లమెంటు. ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ వచ్చారు. అది మాకు కూడా తెలుసు, కానీ ఎందుకంటే అప్పుడు అందరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. కానీ ముందుగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఉదయ్ అనే వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే, నేను చాలా నిజాయితీగా పనిచేసేటవాడిని, కానీ ఉదయ్ అనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు. అందులో మన 42 మందిని తీసేసిన వ్యక్తులు 33 మంది కూడా కాపు సామాజిక వర్గం కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆ విషయంలో నాకు ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తికి అందరి ముందర, ఇంతకుముందు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే అందరి ముందర నాకు అతనికి గొడవ కూడా జరిగింది. ఆ రోజు అతను మహిళల పట్ల అతను ప్రవర్తించిన తీరును నేను క్వశ్చన్ చేసినప్పుడు అతను నన్ను చంపేస్తానని కూడా నన్ను బెదిరించాడు. కానీ నేను అతను ఎదురు తిరిగి అవసరమైతే నేను బయటికి వెళ్ళిపోతాను, కానీ మహిళలకి రక్షణ కల్పిస్తామన్న ఉద్దేశంతో మేము బయటకు రావడం కూడా జరిగిందని కూడా మీరు రోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అతను రీసెంట్గా ఎన్నికల అఫిడవిట్ కూడా ఇచ్చాడు. దాంట్లో చూసింటారు మీరు. ఒకసారి ఇంటర్మీడియట్ అంటున్నారు, ఇంజనీరింగ్ అంటున్నారు. సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షున్నే బూడి కొట్టించిన దొంగ తంగెల ఉదయ్ శ్రీనివాస్. అలాంటి వ్యక్తి కాకినాడ ప్రజల్ని బురుడి కొట్టించడానికి గ్యారెంటీ ఉందని కూడా ఈరోజు నేను కాకినాడ ప్రజలకు నేను ఈరోజు సమన్వయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ బెట్టింగ్ బ్రోకర్ అయినటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. అది మేము చూసి భరించలేక వచ్చాం. మేము అక్కడే ఉండి మాట్లాడచ్చు. ఇక్కడ ఎందుకు వచ్చామంటే, అతను ఉదయ్ బ్యాక్గ్రౌండ్ వేరు, కానీ ఇక్కడ జరుగుతున్న తీరు వేరు. అతని గురించి చెప్పడానికి మేము కూడా వచ్చాము. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే, 3000 లేఅవుట్లు టీ టైం ఉన్నాయి, 20,000 మందికి ఉపాధి కల్పించినాడు, ఎంతోమందికి న్యాయం చేశాడు అంటున్నారు. 9 కోట్లు
టర్న్ ఓవర్ కూడా నెలకు జరుగుతుంది అంటున్నాడు. మరి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, నెలకు నిజంగా 9 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంటే సంవత్సరానికి 108 కోట్లు వాళ్ళు మొత్తం మనీ అంతా ఉండాలి. దానికి జిఎస్టీలు కట్టారా, ట్యాక్సులు కట్టారా? దొంగ కంపెనీలు పెట్టి ఎంతో మంది మోసం చేస్తున్నారని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ 20,000 మందికి నెలకి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చినా కూడా నెలకు 60 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చినట్లు అవుతుంది. సంవత్సరానికి 7 కోట్ల చిల్లర జీతాలు ఇచ్చినట్లు అవుతుంది. అది ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. నిజంగా అంత ఉన్నట్టు అతను వెనకాల అఫిడవిట్లో పెట్టాలి. అతని సొంతంగా కూడా టీ టైంలో ఉండదని కూడా మేము తెలియజేస్తున్నాం. అంత దొంగ సంబంధించిన మనుషుల్ని, మేనేజర్లను పెట్టేసి ఎంతోమంది మోసం చేస్తున్నారని కూడా అది మాకు అప్పటి నుంచి తెలుసు. కానీ అప్పుడు మేము వేరే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇలాంటి వ్యక్తి ఇలా వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి మేము వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అంతేకాకుండా మీకు అందరికి తెలిసి ఉంటుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అతన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళన్న ఉంటాడు. మీ అందరికి చాలా విషయం ఇక్కడ అందరికీ వాళ్ళన్న అంటే సుమన్ అనుకుంటుంటారు. వాళ్ళన్న పేరు సుమన్ కాదు, వెంకటేశ్వరరావు అని పేరు ఉంటుంది. ఆయన పేరు వెంకటేశ్వరరావు, తంగెళ్ళ వెంకటేశ్వరరావు. అలాంటి అబద్ధాలు పేర్లు పెట్టుకొని బయటికి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా ఈరోజు మీకు ఒక ముఖ్య గమనంగా చెప్తున్నాను, వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నిజంగా తంగెళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి మన కాకినాడ సిటీలో కూడా నిజంగా వాళ్ళ పార్టీ కోసం చాలా మంది పనిచేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని పెట్టి వాళ్ళ పిల్లనిచ్చిన మామకి నగరాధ్యక్ష పదవులు ఇప్పించుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని విషయం. ఇది తంగెళ్ళ శ్రీనివాస్ చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే, సరిగ్గా ఒక సంవత్సరం కింద జూన్ 12వ తేదీ హైదరాబాద్, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా బయట రానివ్వలేదు. అప్పటి ఆయన కూడా తెలియదు ఇది చేసింది తంగెళ్ళ శ్రీనివాసే. హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్, ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఉండేది, అక్కడున్న ప్రధాన కార్యాలయాన్ని తగలబెట్టిన దుర్మార్గుడు కూడా తంగెళ్ళ శ్రీనివాస్ అనేది కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటి మీద మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తామంటే కొన్ని సందర్భాల్లో ఆయనకి మాకు కొంచెం విభేదాలు రావడం వల్ల మా దారి మేము చూసుకొని వచ్చింది. అంటే సాక్షాత్తు పార్టీలో చోటు ఇచ్చిన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన దౌర్భాగ్యుడు తంగెళ్ళ శ్రీనివాస్ అని కూడా మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇతని గురించి మీ అందరికీ తెలుసు, ఈ రీసెంట్గా దుబాయ్లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బెట్టింగ్ గ్యాంబ్లర్ కూడా. అంతేకాకుండా ఇతను ఎప్పుడు నిరంతరం శ్రీలంక, థాయిలాండ్ ఇట్లా తిరిగి చేస్తుండేవాడు తప్ప కానీ ప్రజల్లో ఉన్న నాయకుడు ఏదేం కాదు. అంతకుమించి ఇంకోటి ఏంటంటే, నేను ఇంత చిన్న వయసున్న వ్యక్తిని, నేనే ఉదయ్ లాంటి ఒక బ్రోకర్ని నేను పసిగట్టాను. కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పసిగట్టుకోలేక అతనికి టికెట్ ఇచ్చి కాకినాడ ప్రజల మీద రుద్దడం కూడా దౌర్భాగ్యమైన చర్యను కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము చివరి కూడా చెప్పదలసింది ఏంటంటే, వాళ్ళ పార్టీ అధ్యక్షులు వారు ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిని ఎన్నోసార్లు కూడా చాలా మంచి వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి, సరైన నిర్ణయాలు తీసుకోలేదు, మంచి వ్యక్తి అన్నాడు. అలానే వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ మాత్రం గత 3 రోజుల కిందట వీడు మోసగాడని అతనే అన్నడం కూడా నాకు ఈరోజు వినికిడి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూసుకున్నాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుని దృష్టిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి మంచోడు, జనసేన నుంచి పోటీ చేసే వ్యక్తి మోసగాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడే డైరెక్ట్గా చెప్తున్న దాఖలాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చీడపురుగు లాంటోడు. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అవుతాయి. ఎందుకంటే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రశాసన నగర్లో ఉన్న జనసేన సెంట్రల్ కార్యాలయం అనేది ఒకప్పుడు కలకల్లాడేది. ఈరోజు అది తగలబడిపోయి అది మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే అది ఓన్లీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అనే కారణం కూడా నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, అంత పార్టీ మన చిన్న ఇంట్లో చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితేనే మనం పెద్ద ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేస్తాము. ఇప్పటికి కూడా అది బయటికి రాకోకుండా, అది ఎవరు కాల్చారకుండా ఆపేస్తున్నారంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎంత మేనేజ్ చేస్తున్నాడో వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారిని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. కాకినాడ ప్రజలారా, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చామంటే నిజంగా మేము చాలా బాధతో వచ్చాము. మా జీవితమే నాశనం చేసుకున్నాము. 8 సంవత్సరాలు నేను పార్లమెంటు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నన్ను తీసుకునేటప్పుడు ఒకప్పుడు నిన్ను పార్లమెంటు స్థాయి లీడర్ అని చేస్తా అన్న వ్యక్తిని ఇతను దగ్గరుండి మోసం చేసి తంగెళ్ళ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మా లాంటి వ్యక్తులు ఉంటే నష్టం జరుగుతుందని అలాంటి బెట్టింగ్ బ్రోకర్ లాంటి వ్యక్తులు ఉండి కూడా మమ్మల్ని దూరం చేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని కాకినాడ ప్రజలారా, కాకినాడ పార్లమెంటు ప్రజలారా, మరి ముఖ్యంగా తుని,
పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా తంగెల ఉదయ్ శ్రీనివాస్ని తరిమి కొట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను దుబాయ్లోనే మోసాలు చేసి పారిపోయి వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా తిరుగుతున్న వ్యక్తి, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడినే చీటింగ్ చేస్తున్న వ్యక్తి మన కాకినాడ ప్రజల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏముందని కూడా మేము ఈరోజు అడుగుతున్నాము. కాబట్టి మీరందరూ చాలా ఉన్నత ఆలోచనలు ఉన్న ప్రజలు. అక్కడ మా రాయలసీమ ప్రాంతంలో కంటే ఇక్కడ చాలా ఉన్నతమైన రాజకీయాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు మా బాధని ఇక్కడ చెప్పడానికి మీకు ఒకటి చెప్పాలి. ఇది చెప్తే చాలా మీరు ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో ఎవరన్నా కానీ సిగరెట్ తాగితే మనం ఒప్పుకోము. అలాంటిది ఈ తంగెల శ్రీనివాస్ అనే ఒక బ్రోకర్, ఒక రాజకీయ వ్యభిచారి అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో సెంట్రల్ హాల్లో సిగరెట్లు తాగిన దౌర్భాగ్యుడు ఇతను. ఇలాంటి వ్యక్తికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలా టికెట్ ఇచ్చారు కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. అంతేకాకుండా పార్టీ ఆఫీసులోనే సిగరెట్లు తాగిన వ్యక్తికి పార్లమెంటుకి మీరు పంపిస్తారా ప్రజలారా, కాకినాడ ప్రజలారా? మిమ్మల్ని సభ్యునిగా మేము కోరుతున్నాం. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ కాదు కదా, పార్లమెంట్ గేటు ముందర ఊడ్చడానికి కూడా తరం కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.